చాలామంది మీలో ఓడిపోతున్నారు, చాలామంది ఎదగడం లేదు, చాలామంది మీలో వెనకబడిపోతున్నారు, లైఫ్లో చాలామంది ముందుకు వెళ్ళట్లేదు. మీరు ఇంకా అదే స్థితిలో ఉన్నారు. మీ యొక్క ఓటమికి, మీ పతనానికి, మీరు ఎదగకపోవడానికి కారణమైన వ్యక్తి ఈరోజు చనిపోయాడండి. అందరూ ఆశ్చర్యపోతారు. ఆ చనిపోయిన వ్యక్తిని ఇదిగో మన కంపెనీలో ఆ కాఫిన్ బాక్స్లో పెట్టాము, మీరందరూ వెళ్ళి చూడమని చెప్తారు. అందరూ ఆశ్చర్యపోతారు. మా పతనానికి కారణకుడా, మా ఓటమికి కారకుడా, మేము ఎదగకపోవడానికి కారకుడా, ఎవడో వాడు ఖచ్చితంగా చూడాలని చెప్పేసి అందరూ వెళ్తే ఒకరినొకరిని ఆ యొక్క కాఫిన్ బాక్స్లోకి ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని చూడడానికి వెళ్తారు. ఆ కాఫిన్ బాక్స్ వెళ్ళంగానే ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తున్నారు. చూసి అలాగే క్లోజ్ చేసి కన్నీళ్లతో పక్కకు నిలబడతా ఉన్నారు. అలాగ అందరు ఎంప్లాయీస్ కూడా రావడం, ఆ కాఫిన్ బాక్స్ని ఓపెన్ చేసి చూడడం, దాన్ని అలా క్లోజ్ చేయడం, అలాగే కన్నీళ్లతో పక్కకు నిలబడడం. అందరూ అంత అయిపోతుంది. అప్పుడు ఆ ఫౌండ్ నిలబడి అడుగుతాడు, చూసారా చనిపోయిన వ్యక్తిని? ఇక రేపటి నుంచి మీరు ఎదుగుతారు, రేపటి నుంచి జీవితంలో మీరు బాగుపడతారు, ఇక మీలో ఆ వ్యక్తి లేడని చెప్పి చెప్తాడు. ఇంతకీ వాళ్ళు కాఫిన్ బాక్స్లో ఓపెన్ చేసి చూసినప్పుడు ఏముందో తెలుసా? ఒక పెద్ద అద్దం ఉందండి. అంటే ఆ శవ పీఠికలో, ఆ కాఫిన్ బాక్స్లో ఎవరి ముఖాన్ని వాళ్ళే చూసుకున్నారు. అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఎదగకపోవడానికి, వాళ్ళ పతనానికి, వాళ్ళ నిరాశకి, నిస్పృహకి వాళ్ళే కారణమని అర్థమైంది. అంటే ఇది చాలామంది జీవితాలకి రిలేటెడ్గా ఉంటుందండి. అంటే మన జీవితాన్ని ఒకరు నాశనం చేయాల్సిన అవసరం లేదు. మన ఓటమికి ఎప్పుడూ ఒకడు కారకుడు కాదు, మన పతనానికి ఎప్పుడో ఒకడు కారకుడు కాదు. అన్లెస్ వాడిని మనం అలో చేశాం కాబట్టి మనం ఓడిపోయాం. అన్లెస్ అవతల వ్యక్తి మాటలు విన్నాం కాబట్టి మనం ఓడిపోయాం. అవతల వ్యక్తిని నమ్మాం కాబట్టి ఓడిపోయాం. ఏదైనా కూడా మన విజయానికైనా మన పతనానికైనా కారణం మనమే. సో ఫస్ట్ మనలో ఆ యొక్క నమ్మే వ్యక్తిని మనం చంపేద్దాం, మనల్ని మనం నిర్మించుకుందాం. ఒకరి మాటలు విని చెడిపోతున్నామే, దాన్ని ఆపేద్దాం. గుడ్డిగా ఒకరు నమ్ముతున్నామే, దాన్ని ఆపేద్దాం. గుడ్డిగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నామే, దాన్ని ఆపేద్దాం. వాడిని చంపేద్దాం. మనలో మన పతనానికి కారణమయ్యే అంశాలు మనలో చాలా ఉంటాయి. ముందు వాటిని తీసేస్తే తప్ప మనం జీవితంలో బాగుపడం.